సలీం గారు అలాగే సావిత్రమ్మ ఇద్దరున్నారు. సలీం గారు, చెప్పడమ్మా. వెంకట్రావు గారు ఒక దళిత సంఘాల నాయకులుగా వాళ్ళు వారి ప్రయత్నం వారు వైజాగ్‌లో ఉండి అతను చూస్తున్నారు. ఈరోజు అవును. కోడికత్తి శ్రీను అడ్వకేట్‌గా మీరు తల్లిని, ఆయన సోదరుడిని కాపాడుకుంటూ లేదంటే న్యాయం కోసం తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు అవును. కూడా ఆవిడ మీ పక్కనే ఉన్నట్టున్నారు. ఒక ప్లేస్‌లో అవునమ్మా. వాళ్ళకేదో ప్రొటెక్షన్ ఇస్తున్నట్టున్నారు. ఏంటండి అసలు? అవునమ్మా. ఏం జరుగుతుంది? చూడండి అతడేమో ఎలా నడుస్తుంది మీరు ఆ రాష్ట్రంలో చూడండి అసలు అసలు చాలా ఈ రోజు కూడా నేను హైకోర్టు వెళ్ళాను. అందరు అందరు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా ధైర్యంగా మీరు వాదిస్తున్నారు సార్. చాలా ఇది ఉంది. ఈవెన్ దో మన పోలీసు వాళ్ళు కూడా కలిసి నాకు సలీం గారు మీరు చాలా మంచి ఫైట్ చేస్తున్నారు. కానీ అమాయకుడిని 5 ఇయర్స్ నుంచి బెయిల్ లేదంటే ఎంత బాధాకరంగా ఉందా అని పోలీసు వాళ్ళు కూడా అంటున్నారు. హ్మ్. హ్మ్. చాలా అసలు చాలా దుర్మార్గం లక్ష్మి హ్మ్. గారు ఈ ఫ్యామిలీకి. అసలు హ్మ్. ఆ ఫ్యామిలీ కూడా ఎంత పూర్ ఫ్యామిలీ అంటే అసలు మీకు మీకు తెలిసే ఉంది. హ్మ్. ఎంత పూర్ ఫ్యామిలీ. ఆ వెంకట్రావు మన వెంకట్రావు గారికి కూడా తెలుసు ఎంత పూర్ ఫ్యామిలీ వాళ్ళు ఎంత నేను వెళ్ళానండి, వెళ్ళాను, హ్మ్. ఇంటికి హ్మ్. వెళ్ళాను. సారు నేను ఇన్ పర్సనల్ గా వెళ్లి మాట్లాడిన తర్వాత ఆయన నా నంబర్ తీసుకొని మాట్లాడినప్పటి నుంచి ఆయన మనం కోఆపరేషన్ గా మనం పని చేసుకుంటున్నాం. నిన్న ఓకే. కూడా ఆయన చాలా ఇబ్బంది పడారు. హ్మ్. ఎంత ఆహ్, ఆహ్, మన అతని హెల్త్ ఇష్యూ మీద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ కి లెటర్ ఇస్తే ఆహ్, అది కాదండి. కూడా ప్రొసీజర్ ఆఫ్ లా కింద వేసాము. ఆ! 55 ఏ సిఆర్‌పిసి కింద. హ్మ్. తీసుకోలేదు. 5 రోజులైంది. 5 రోజులైంది. ఆ! మరి ఒకసారి సావిత్రమ్మతో మాట్లాడదాం. అమ్మ సావిత్రమ్మ, మాట్లాడు. నమస్కారం. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? నమస్కారం. బాగానే ఉన్నాను. హ్మ్. బాగానే ఉన్నానండి. హ్మ్. మరి ఇక్కడ మీరు దీక్ష చేశారు ఆ రోజు. ఈరోజు అదే రోజు తను కూడా దీక్ష చేశాడు అంటున్నారు. కాదు చేయలేదు అని అంటున్నారు. మొత్తంగా 2 చేతుల మీద అతన్ని తీసుకొచ్చారు. అసలు ఓపికే లేదు సీనుకి అంటున్నారు. మరి కోర్టులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్టున్నాయి. మీరు ఎవరినైనా రిక్వెస్ట్ చేశారా? ఏం చెప్దాం అనుకుంటున్నారు? నా కొడుకుని విడుదల చేస్తారానండి. నా కుటుంబం వాడుకుంటారానండి. నా కొడుకుని విడుదల చేస్తారని కోరుకుంటున్నానండి. ఇదే మాట 4 సంవత్సరాలుగా కోరుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ ఇదేం జరగలేదు. కానీ ఒక్కటి ఈరోజు అతని ఆరోగ్యం క్షీణిస్తే గనక మళ్ళీ ఏదైనా విషమ పరిస్థితులకి వెళ్ళొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారు అసలు? ప్రభుత్వానికి చెప్తారా? లేదంటే కోర్టులు, న్యాయస్థానాలకా? మీ పక్కనే ఉన్న అడ్వకేట్ గారికి చెప్తారా? సమాజానికమ్మా? చూసేవాళ్ళకి చెప్తారా? ఏం చెప్తుందమ్మా నీ తల్లి మనసు? అమ్మా వినబడుతుందా? చెప్పమ్మా. ఏం చెప్పాలని చెప్పు. ఇప్పుడు జైనమ్మ గారు ఇక్కడే ఉన్నామండి. ఇప్పుడు మట్టికి బాగానే చూస్తున్నారమ్మా జైనమ్మ గారు. అది కాదు. ఏం సమాజం ఏం కోరుకుంటుంది అది చెప్పండి మీరు. న్యాయం చేయమని, నా కొడుకుని విడుదల చేయమని, మా కుటుంబం ఆదుకుంటారని కోరుకుంటున్నామండి అమ్మగారు. మొన్న కూడా మీకు ఇలా మీరు కూడా ఆందోళన కూర్చున్నట్టున్నారు ఫంక్షన్ హాల్లో. ఆ రోజు మిమ్మల్ని వచ్చి సడన్ గా ఫంక్షన్ హాల్ నుంచి కూడా అక్కడ నుంచి టైం అయిపోయింది అని ఫంక్షన్ హాల్ వాళ్ళు కూడా వచ్చి ఇచ్చేసినట్టున్నారు. ఏ దీక్షల దగ్గర కూడా అలాంటి పరిస్థితులు ఉండవు. ఏమనిపించింది ఆ రోజు? ఇద్దరు దీనంగా, మీరు మీ పెద్ద కొడుకు ఇద్దరు ఆ ఫంక్షన్ హాల్లో అలా పడుకొని ఉన్నారు. సరే బాధపడకండమ్మా. ఆవిడ కన్నీటి పర్యంతం అవుతున్నారు.